నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అలర్ట్ అలర్ట్ అలర్ట్. 90 కిలోమీటర్ల గాలి వేగం, హోరు వర్షం, అతి పెద్ద ఉప్పెన, సూపర్ తుఫాన్ మంథని మరికొన్ని గంటల్లో తన తీవ్ర ప్రతాపం చూపించబోతోంది. 3 రాష్ట్రాలకి ఈ తుఫాను వల్ల పెనుముప్పే పొంచి ఉంది. కానీ మీకు తెలుసా, దీనికి దాదాపు 3 రెట్ల తీవ్రతతో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన తుఫాన్ ఇంకొన్ని గంటల్లో భూమిపై తన ప్రతాపం చూపించబోతుంది. అది ఎక్కడ ఏమిటి అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అక్టోబర్ 25న అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను కేవలం 18 గంటల్లోనే కేటగిరీ 4 హరికేన్గా మారింది. ఇది భయంకరమైన తీవ్ర తుఫాన్గా మారింది. దీని పేరే మెలిస్సా. ప్రస్తుతం ఇది కరీబియన్ సముద్రంలో ఉత్తర మేఘాల వైపు పయనిస్తోంది. దీని గాలి వేగం గంటకు సుమారు 240 కిలోమీటర్లు. అలాగే తుఫాను కేంద్ర ఒత్తిడి 920 మిల్లీబార్స్. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతి శక్తివంతమైన తుఫాను. న్యూయార్క్ టైమ్స్, ABC న్యూస్ వంటి మీడియా రిపోర్టుల ప్రకారం ఇది అక్టోబర్ 28 నాటికి కేటగిరీ 5గా చేరి అదే గాలి వేగంతో జమైకాను తాకే అవకాశం ఉంది. ఈ తుఫాను దెబ్బతో అక్కడ ప్రాంతం అతలాకుతలం అవబోతోంది. మెలిస్సా ప్రస్తుతం జమైకా తీరానికి 200 మైళ్ళ దూరంలో ఉంది. పశ్చిమం వైపు 5 మైళ్ళ వేగంతో పయనిస్తోంది. జమైకా, క్యూబా, ఫ్లోరిడా, కీస్లు ఇవన్నీ ప్రమాద జోన్లోనే ఉన్నాయి. అల్ జజీరా న్యూస్ ప్రకారం జమైకాలో రాత్రి నుంచే గాలి వేగాలు పెరిగి గంటకు 240 కిలోమీటర్ల వేగం వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది భారీ వర్షాలు, 20 అడుగుల వరకు సముద్ర తరంగాలు, అలాగే విద్యుత్ కట్లు తీసుకువస్తోంది. జమైకా ప్రభుత్వం ఇప్పటికే ఎమర్జెన్సీ స్థితి ప్రకటించింది. 50,000 మంది ఎవాక్యుయేషన్తో పాటు ఆసుపత్రులు, స్కూళ్ళు అన్నీ మూసేశారు. క్యూబాలో కూడా 1 మిలియన్ మంది ప్రభావితం అవుతారని అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడాలో ట్రెజరీ కోస్ట్ నుంచి ఎవర్గ్లేడ్స్ వరకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం భౌతిక వినాశనమే కాదు, ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బతీయబోతోంది. 2017లో హర్మైన్ తుఫాను జమైకాకు $1.5 బిలియన్ నష్టం కలిగిస్తే మెలిస్సా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. అట్లాంటిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. అదే ఇప్పటి తుఫాన్లకు ఇంధనం సరఫరా చేస్తోంది. ఏల్ క్లైమేట్ కనెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం మెలిస్సా లాంటి తుఫాన్లు భవిష్యత్తులో మరింత తీవ్రంగా త్వరగా ఏర్పడబోతున్నాయి. గతంలో 2005లో కెట్రీనా, 2017లో మారియా ఇవి కూడా కేటగిరీ 5గానే పరిగణించబడ్డాయి. కానీ మెలిస్సా వీటన్నిటికీ మించినది. మన దగ్గర మంతని, అక్కడ మెలిస్సా, మరో దగ్గర మరొకటి. తుఫాన్లు తీవ్రతరం అవుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, గంటకి 90 కిలోమీటర్ల వేగం గాలినే మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది గంటకు 240 కిలోమీటర్ల గాలి వేగం అంటే ఆలోచిస్తూనే వెన్నులో వణుకొస్తుంది కదా. ఇప్పుడు ఇదే విషయం పరిశోధకులను కలవరపెడుతోంది. ఏది ఏమైనప్పటికీ రానున్న ప్రకృతి ప్రళయానికి సిద్ధంగా ఉండడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఈ తుఫాను సమయంలో మీరు క్షేమంగా ఉంటూ మీ చుట్టూ ఉన్న వారికి కూడా క్షేమంగా ఉండడానికి సహాయపడండి. మీకు వెదర్ అప్ టు డేట్ అప్డేట్స్ కోసం మాత్రం సంబంధిత సందేశాలను ఫాలో అవుతూ అలర్ట్గా ఉండండి. టేక్ కేర్. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.